అదేవిధంగా చురుకుదనాన్ని నేర్పిస్తాయి ఈ గేమ్స్ అనేటివి. అదేవిధంగా ఈ గేమ్స్ ఇంకా ఏం నేర్పిస్తాయంటే క్రమశిక్షణ నేర్పిస్తాయి, సమయ పాలన నేర్పిస్తాయి, సహకారాన్ని నేర్పిస్తాయి ఈ గేమ్స్ అనేటివి. కాబట్టి మీరు కూడా మొబైల్ గేమ్స్ కాకుండా గ్రౌండ్ బయట వచ్చి గేమ్స్ ఆడడానికి ప్రయత్నం చేయండి. ఇవి మనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని బయటికి చేస్తాయి, చురుకుదనాన్ని బయటికి తెస్తాయి, సమాజంలో మనం ఏ విధంగా బతకాలో నేర్పిస్తాయి ఈ గేమ్స్. కాబట్టి అంతేకాకుండా ఓటమిని ఏ విధంగా ఓర్చుకోవాలో నేర్పిస్తాయి గేమ్స్, విజయాన్ని వినయంతో ఏ విధంగా స్వీకరించాలో నేర్పిస్తాయి ఈ గేమ్స్. కాబట్టి విద్యార్థులందరూ ప్రతి ఒక్కరూ ఎంత వీలైతే అంత మొబైల్ తక్కువ చేసి గ్రౌండ్ బయట శారీరకంగా గేమ్స్ ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఇంతలో ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా నా యొక్క తోటి అధ్యాపకులందరికీ, ఇంతసేపు విన్న విద్యార్థులకు, అదేవిధంగా నెహ్రూ యువ కేంద్రం వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాలీబాల్, ఫస్ట్ ప్రైజ్. గేమ్స్ వల్ల ఎంత బెనిఫిటో మన ఎకనామిక్స్ సారు శ్రీ శ్యాంప్రసాద్ చాలా చక్కగా వివరించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ సో లక్కీ, మీరు చాలా అదృష్టవంతులమ్మా. ఎందుకంటే కార్పొరేట్ కాలేజీలో కంపేర్ చేసుకుంటే ఒక చిన్న మన కాలేజీ బాత్రూమ్ అంతా అది క్లాస్ రూమ్, అందులోనే క్లాసులు, అందులోని ల్యాబ్స్, 5 ఎకరాల గ్రౌండ్ ఎక్కడ లేదు. ఇంత పెద్ద విశాలమైనటువంటి గ్రౌండ్, విశాలమైనటువంటి ల్యాబ్స్ ఇంత బాగా పెట్టేసుకొని మీరు జాయిన్ అయినప్పుడు మేము క్యాంపెయినింగ్ పోయినప్పుడు చెప్పినామన్నమాట, మీరు బాయిలర్ కోడిలాగా ఉండకూడదు, నాటుకోలలాగా, ఎలా నాటుకోలలాగా, తందుకోలలాగా ఉండాలి. అలా ఉండాలి కాబట్టి అలా తయారు చేయడం కోసం మన దగ్గర ఉన్నటువంటి యూత్, ఇందాక ఉన్నటువంటి మన సార్ అంతా కూడా చాలా ఫిజికల్ డైరెక్టర్స్ని మించి ఉన్నారు. వాళ్ళు మీ స్కూళ్ళల్లో పీటీ సార్లు ఉంటారు కదా, వాళ్ళకు 100 రెట్లు ఎక్కువ ఉన్నారు మన సార్లు. మిమ్మల్ని అంతా కూడా చాలా బాగా యాక్టివ్గా నాటుకోళ్ళు, పందెం కోళ్ళలాగా తయారు చేయడానికి వీళ్ళు రెడీ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కేవలం సార్ చెప్పినట్టుగా మొబైల్సే కాదు, కంపల్సరిగా అప్పుడప్పుడు మనం ఉల్లాసంగా, శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండాలి అని అంటే, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ మనకు రాకుండా ఉండాలంటే కంపల్సరీ గ్రౌండ్లో కాలు పెట్టాల్సిందే, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ. ఎక్స్ట్రీమ్లీ సారీ, మేమే మీకు అప్పుడప్పుడు గేమ్స్లో ఏం లేవు పోరా చదవాలి, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి అన్నాను, నేను కూడా అన్నాను, ఎక్స్ట్రీమ్లీ సారీ. కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అది కూడా అవసరమే. రెండింటిని రెండు కూడా మనకు చదువు, కళ్ళు, ఎక్సర్సైజ్, ఈ రెండు కూడా 2 కళ్ళతో సమానం. కాబట్టి అప్పుడప్పుడు మేము కూడా టైం ఇస్తాము, మీరు అవైల్ చేసుకోవాలి. ఓకే, ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కళాశాల స్టాఫ్కి, ప్లస్ మెయిన్గా ఈ నెహ్రూ యువజన సంఘం ఉన్నటువంటి సార్కి కూడా హార్టీ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ, కీప్ ఇట్ అప్. రైట్. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4000 కళాశాలలు నిర్వహిస్తున్నారు. 4000 కళాశాలల్లో విద్యార్థులందరూ కలిస్తే కొన్ని లక్షలాది మంది విద్యార్థులు పోటీలో ఉంటారు. ఆ లక్షలాది మంది విద్యార్థులను ఫిల్టర్ చేయడం కోసం మొదటి దశ కళాశాల స్థాయిలో 3 విన్నర్స్ని సెలెక్ట్ చేస్తాం. వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ పోటీకి వెళ్తారు. అక్కడ గెలిచిన 3 రాష్ట్ర స్థాయి పోటీకి వెళ్తారు. కళాశాల స్థాయిలో గెలిచిన విద్యార్థులకు, మొదటి విద్యార్థులకు మాత్రమే, ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వారికి మాత్రమే స్మార్ట్ వాచ్ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వాళ్ళకు బహుమతులు ఉండవు, కానీ వాళ్ళు జిల్లా స్థాయి పోటీకి అర్హత సాధిస్తారు మరియు సర్టిఫికేట్లు పొందుతారు. కాబట్టి మొదటి బహుమతి వారికి స్మార్ట్ వాచ్ త్వరలో రాబోతుంది. అది కంపెనీలో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఫారిన్ నుంచి తెచ్చిస్తున్నాం సార్ కొద్దిగా, అంతే. తర్వాత సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వాళ్ళకి సర్టిఫికేట్ ప్రదానోత్సవం జరుగుతుంది. వాళ్ళు రెడీగా ఉండాలి, వాళ్ళ పేర్లు ప్రమోట్ చేస్తాం. తర్వాత వాళ్ళు కనుక జిల్లా స్థాయిలో గెలిస్తే ఫస్ట్ ప్రైజ్ ట్యాబ్ ఉంటుంది, ల్యాప్టాప్ టైప్ ట్యాబ్ ఉంటుంది. సెకండ్ ప్రైజ్ బ్లూటూత్ స్పీకర్ ఉంటుంది. థర్డ్ ప్రైజ్ బ్యాక్ ప్యాక్ ఉంటుంది, స్టైలిష్ బ్యాక్ ప్యాక్ ఉంటుంది. వీళ్ళు రాష్ట్ర స్థాయిలో కనుక గెలిస్తే ఫస్ట్ ప్రైజ్ 2 లక్షల బహుమతి ఉంటుంది, క్యాష్ మనీ 2 లక్షలు. సెకండ్ ప్రైజ్ ₹1,00,000 ఉంటుంది. థర్డ్ ప్రైజ్ 50,000 రూపాయలు ఉంటుంది. కాబట్టి అత్యధిక అమౌంట్తో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆ 3 విద్యార్థుల పేర్లు రాష్ట్ర స్థాయికి వెళ్ళే, జిల్లా స్థాయికి వెళ్ళే ఆ విద్యార్థుల పేర్లు ఇప్పుడు అనౌన్స్ చేస్తాం. వారిని కళాశాల ప్రిన్సిపల్ గారు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు రాజేంద్ర సార్ చేతుల మీదుగా వాళ్ళని అభినందించాల్సిందిగా కోరుతున్నాం. సరే, అదేవిధంగా 3కి కూడా తాత్వికంగా కలం అనేది జన్ను కంటే పెన్ను గొప్పది కాబట్టి
వారి యొక్క తలరాతను రాసే రాత మీ చేతుల మీద ఆశీర్వదించి ఇవ్వవలసిందిగా కోరుతూ, ఈ పోటీ నిర్వహించినప్పుడు ఉపన్యాస పోటీకి ఎవరు వస్తారో రారో అనుకున్నాం. దాదాపు పోటీ పడి మరీ వచ్చారు. 18 మంది వచ్చారు. 18 మందిలో ఎవరు సెలెక్ట్ అయ్యారో అర్థం కాలేదు సార్. అంత బాగా మాట్లాడుతున్నారు ఈ పిల్లలు. వీళ్ళ కనుక కొద్దిగా ట్రైనింగ్ ఇస్తే మనకే క్లాసులు చెప్పేటట్టున్నారు. చాలా బాగా మాట్లాడారు. ఎవరికి సెలెక్ట్ అయ్యారో అర్థం కాక జడ్జిలు కూడా చాలాసేపు ఇబ్బంది పడ్డారు. గత 4 రోజుల నుంచి విన్నర్ని అనౌన్స్ చేయలేక ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రైజ్ ముఖ్యం కాదు, పార్టిసిపేషన్ ముఖ్యం. చాలా చక్కటి ప్రెజెంటేషన్ పిల్లలు. మీ అందరిలో టాలెంట్ ఉంది. మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్. ఫస్ట్ ప్రైజ్ విన్నర్ జి ఆదికేశవ ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం.